Good morning students, welcome to my channel Matru Commerce by Sreenu Devarakonda. So manam business statistics third semester problems gurinchi discuss chestunnam. Andulo mean and median. So ippudu nenu cheppaboye problem vachesi median problem. Andulo problem number 12th one chudandi. From the data given below, compute median of the average deposits balance of saving for the branch during March 1988. Average deposits balance, number of deposits less than 100, number of deposits 26, 100 to 200 68, 200 to 300 145, 300 to 400 242, 400 to 500 188, 500 to 600 65, 600 to 700 16. సో లెస్ దెన్ 100 అన్నాడు కాబట్టి 0 to 100. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉన్నదా చూసుకోండి ఒకసారి. లేదు, సింపుల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో కాబట్టి మనం ప్రాబ్లం చేయొచ్చు. అయితే ఇక్కడ మన ఇందులో ఏమడిగాడు, మీడియన్ మాత్రమే అడిగాడు. సో మనము ఇందులో మీడియన్తో పాటు ప్రాక్టీస్ కోసం Q1 ఆర్ Q3 కూడా ప్రాబ్లం చేద్దాం. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 12th వన్, యావరేజ్ డిపాజిట్ బ్యాలెన్స్ ప్రాబ్లంలో ఇచ్చాడు 0 to 10, 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ మనం మీడియం చేయాలి కాబట్టి దీన్ని కంపల్సరీగా సిఎఫ్ చేయాల్సి ఉంటుంది. సో సిఎఫ్ ఈ విధంగా చేస్తారు చూడండి. 26 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 26 ప్లస్ 68 94, 94 ప్లస్ 145 239, 239 plus 242 481 plus 188 669 plus 65 734 plus 16 750. So n is equal to 750. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఏముంది మనకు, m is equal, m mean median, m is equal L1 plus n by 2 minus CF by F into I. ఓకే, సో ఫస్ట్ n by 2 క్యాలిక్యులేషన్ చేయాలి. n by 2, n is equal to ఎంత వచ్చింది మనకి ఇక్కడ 750 by 2 చేస్తే మనకు 375 ఐటమ్. ఓకే, దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF ఎందులో ఉంటుంది, 375 అనే ఐటము ఇక్కడ 375 ఇచ్చింది కదా. ఈ 375 అనే అంశము మనకు CF ఎందులో ఉంటుంది, CF ఎందులో ఉంటుంది 481లో ఉంటుంది. ఎందుకు అంటే 239 అనేది తక్కువ అవుతుంది, 239 అనేది తక్కువ అవుతుంది, 669 అనేది ఎక్కువ అవుతుంది. సో మనకు ఎందులో ఉంటుందంటే 481లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోండి, దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ సిఎఫ్ 481. సో ఆపోజిట్ మీడియన్ క్లాస్ ఈజ్ 300 to 400. సో దీనికి ఆపోజిట్గా ఉన్న క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ క్లాస్గా చెప్పవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములాలో ఉన్న వాల్యూస్ 1 by 1 ఏ విధంగా తీసుకుంటానో చూడండి. ఫస్ట్ వన్ ఏముంది, L1 మీన్ క్లాస్ ఇంటర్వెల్స్ లోయెస్ట్ వాల్యూ 300. నెక్స్ట్ n by 2 ఎంత వచ్చింది మనకు 375. నెక్స్ట్ సిఎఫ్ ఏ విధంగా తీసుకోవాలంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకు 300 to 400 కదా. దాని ఆపోజిట్ క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది 200 to 300. దాని ఆపోజిట్ సిఎఫ్ ఏదైతే ఉందో అది మనం సిఎఫ్గా తీసుకోండి. ఓకేనా, ఈ సిఎఫ్ ఏదైతే ఉందో అది 239 వస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్ ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 242. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 242. నెక్స్ట్ వన్ ఐ, డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్ డిఫరెంట్ ఎంత ఉంది 300 minus 400 అన్నప్పుడు 100 ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 300 L1 300 ప్లస్ 375 మైనస్ 239 బై 242 ఇంటూ 100. సో 375 మైనస్ 239 136. కాబట్టి 300 ప్లస్ 136 బై 242 ఇంటూ 100. సో ఫస్ట్ 136 బై 242 చేయండి, చేస్తే మనకు 0.561 వస్తుంది. కాబట్టి 300 ప్లస్ 0.561 ఇంటూ 100. ఓకే, సో ఫస్ట్ 0.561 ఇంటూ 100 చేస్తే మనకు 56.1 వస్తుంది. 0.561 ఇంటూ 100 చేస్తే 56.1 వస్తుంది. లాస్ట్ వన్ యాడిషన్ చేయండి, 300 తోటి యాడిషన్ చేస్తే మనకు మీడియన్ ఈజ్ ఈక్వల్ 356.1
1. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ Q1 క్యాలిక్యులేషన్ చేయాలి. Q1 మీన్ లోయర్ క్వార్టర్లీ. Q1 ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ n/4 మైనస్ CF బై F ఇంటూ I. సో మనకు ఫస్ట్ వన్ n/4 క్యాలిక్యులేషన్ చేయండి. n ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 750 బై 4 చేస్తే 187.5. సో 187.5 ఇన్ CF, దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF ఎందులో ఉంటుంది? సో 187.5 దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF 239. సో 94 అనేది లోయెస్ట్ వాల్యూ అవుతుంది, 481 అనేది హైయెస్ట్ వాల్యూ అవుతుంది. సో మనకి ఎందులో ఉంటుంది? 239లో ఉంటుంది. సో కాబట్టి దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF 239. సో ఆపోజిట్ Q1 క్లాస్ ఈజ్ 200 to 300. సో ఏ విధంగా 239 ఆపోజిట్ క్లాస్ వాల్యూ ఎంత ఉంది మనకు? 200 to 300 ఉంది. కాబట్టి మనకు Q1 క్లాస్ ఈజ్ 200 to 300. సో ఇప్పుడు 1 by 1 నోట్ చేసుకోండి. L1 ఫార్ములా ప్రకారం L1 ఈజ్ ఈక్వల్ టు లోయెస్ట్ వాల్యూ 200, n/4 187.45, CF ఏ విధంగా తీసుకొని చెప్పాను? మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? 200 to 300. సో దాని ఆపోజిట్ క్లాస్ వాల్యూ ఎంత ఉంది మనకు? 100 to 200. దానికి ప్రిసీడింగ్ వాల్యూ అంటే 200 to 300కి ప్రిసీడింగ్ వాల్యూ 100 to 200 ఉంది. దాని ఆపోజిట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం CFగా తీసుకోవాలి. ఓకేనా? సో CF ఈజ్ ఈక్వల్ 94. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకు? క్లాస్ ఇంటర్వెల్ ఆపోజిట్ వాల్యూ. క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 200 to 300 వచ్చింది. దాని ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 145. ఓకే, సో F ఈజ్ ఈక్వల్ 145. I ఈజ్ ఈక్వల్ మీన్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్. 200 300 డిఫరెంట్ ఎంత ఉంది ఇక్కడ? 100 ఉంది. సో I ఈజ్ ఈక్వల్ 100. సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ అర్థమయ్యాయి కదా. సో ఇందులో ఫైండ్ అవుట్ చేయండి. 200 ప్లస్ 187.5 మైనస్ 94 బై 145 ఇంటూ 100. 187.5 మైనస్ 94 93.5 బై 145 ఇంటూ 100. సో 93.5 బై 145 చేస్తే మనకు 0.644 వస్తుంది. సో అప్పుడు మనము 200 ప్లస్ 0.644 ఇంటూ 100 చేస్తే మనకు ఫస్ట్ 0.644 ఇంటూ 100 చేయండి. ఫస్ట్ మల్టిప్లై దెన్ ఆఫ్టర్ యాడిషన్. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ 0.644 ఇంటూ 100 64.4 వస్తుంది. ప్లస్ 200 చేస్తే Q1 ఈజ్ ఈక్వల్ 264.4. నెక్స్ట్ వన్ ఈజ్ Q3 ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ 3 ఇంటూ n/4 మైనస్ CF బై F ఇంటూ I. ఈ ఫార్ములా ప్రకారం మనం ఫస్ట్ 3 ఇంటూ n/4 చేయాలి. 3 ఇంటూ n/4 n ఈజ్ ఈక్వల్ 750. n ఈజ్ ఈక్వల్ 750. 3 ఇంటూ 750 2250 బై 4. 2250 బై 4 చేస్తే 562.5. సో దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF ఎందులో ఉంటుంది? 562.5 వచ్చింది కదా ఇక్కడ మనకు. 3 ఇంటూ n/4 ఈ 3 ఇంటూ n/4 అనేది 562.5 అనేది CF ఎందులో ఉంటుందో చూడండి. 669లో ఉంటుంది. 669. సో 481 లోయెస్ట్ తక్కువ అవుతుంది, 734 ఎక్కువ అవుతుంది. సో 669. సో ఆపోజిట్ క్లాస్ 400 to 500. సో ఇప్పుడు దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF 669. సో ఆపోజిట్ Q3 క్లాస్ ఈజ్ 400 to 500. సో ఇప్పుడు వాల్యూస్ అన్ని 1 by 1 నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ L1 ఎంత వచ్చింది మనకు? లోయెస్ట్ వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ లోయెస్ట్ వాల్యూ 400. 3 ఇంటూ n/4 562.5 వచ్చింది. నెక్స్ట్ CF ఏ విధంగా తీసుకోమని చెప్పాను? క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకు? 400 to 500. సో 400 to 500 ప్రిసీడింగ్ వాల్యూ 300 to 400. దాని ఆపోజిట్ వాల్యూ 481. ఓకేనా? ఆపోజిట్ వాల్యూ 481 మన CFగా తీసుకోండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్ ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 400 to 500. ఆపోజిట్ వాల్యూ 188. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ 188. నెక్స్ట్ వన్ I ఈజ్ ఈక్వల్ 400కు 500 డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 100. ఓకేనా? I ఈజ్ ఈక్వల్ 100. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 400 ప్లస్ 562.5 మైనస్ 481 బై 188 ఇంటూ 100. 562.5 minus 481, 81.5.
బై 188 ఇంటూ 100. సో ఫస్ట్ బై చేయండి, 81.5 బై 188 చేస్తే మనకు 0.435 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ 400 ప్లస్ 0.435 ఇంటూ 100. ఫస్ట్ మల్టిప్లికేషన్ దెన్ ఆఫ్టర్ అడిషన్. సో 0.435 ఇంటూ 100 43.5 ప్లస్ 443.5 వచ్చేసి Q3 మనకు. ఓకేనా, ప్రాబ్లం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో మనకు ప్రాబ్లంలో జస్ట్ మీడియన్ మాత్రమే అడిగాడు. సో నేను ఈ ప్రాబ్లంలో Q1 ఎక్స్ప్లెయిన్ చేశాను, Q3 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.